రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. రాహుల్ గాంధీ పద్ధతులు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఆయనకు కూడా అర్థమవుతాయా లేదా ఆయన వ్యూహాలు చెప్పడం కష్టం. బీహార్లో బంగ్లాదేశీ చొరబాటుదారుల మూలానికి చెందినటువంటి ఓటర్లు ప్రధానంగా 3 జిల్లాల్లో 4 జిల్లాల్లో అది పూర్వాంచల్ ప్రాంతంలో ఉన్నారు. కానీ దానికోసము రాహుల్ గాంధీ 16 రోజుల పాటు మొత్తము బీహార్ అంతా యాత్ర చేసి ఓటర్ అధికారి యాత్ర నిర్వహించి చాలా పెద్ద ఎత్తున హడావిడి చేసి స్థానిక సమస్యల్ని మిగతా సమస్యలన్నీ పక్కదో పట్టి కేవలము ఓటర్ అధికార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. పర్యవసానంగా బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కారణం ఏంటంటే ఈ పార్టీ బంగ్లాదేశీ చొరబాటుదారుల పక్షాన మాట్లాడుతుందని అక్కడ ఉన్నటువంటి హిందూ ఓటర్లు భావించారు. స్థానిక సమస్యల గురించి రాహుల్ గాంధీ ఏమీ మాట్లాడటం లేదని మిగతా తోటి విపక్షాలు భావించాయి. పర్యవసానంగా అక్కడ కాంగ్రెస్ ఘోర పరాజయం, కాంగ్రెస్ మిత్రపక్షాల పరాజయం, బీజేపీ జనతాదళ్ కూటమి ఘన విజయం సంభవించాయి. ఇప్పుడు అస్సాంలో ఎన్నికలు వచ్చాయి. అస్సాంలో ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాస్తవానికి ఓటర్ అధికార యాత్ర 10-15 రోజులు చేస్తే ఎంతో కొంత ముస్లిం ఓటర్లు ఆయన వైపు వస్తారు. ఎందుకంటే అస్సాంలో 1950 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడాను తూర్పు పాకిస్తాన్ నుంచి చొరబాటు ఒక పెద్ద సమస్యగా ఉండింది. అందుకే 1951లో అక్కడ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఎన్ఆర్సీని తీసుకొచ్చారు. ఆ తరువాత కూడా 1971 నుంచి తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ అయింది. బంగ్లాదేశీ చొరబాటుదారులు రావటము, ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవటము, ఓటర్లుగా మారడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా 1979 to 1985 6 సంవత్సరాలు అస్సాం ఉద్యమం జరిగింది. బంగ్లాదేశీ చొరబాటుదారులకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది. ఇంత జరిగిన తరువాత అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల మూలానికి చెందినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ని తమ రక్షకుడుగా భావిస్తారు. అక్కడ కనుక రాహుల్ గాంధీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కో ఎన్ఆర్సీకో వ్యతిరేకంగా ఒక ఓటర్ అధికార యాత్ర చేస్తే కనీసం ముస్లిం ఓట్లు ఆయన దగ్గరకు వచ్చేవి. రాహుల్ గాంధీ అలాంటి పనులు చేయటం లేదు. రాహుల్ గాంధీ అసలు అస్సాంకి రావడానికే ఇష్టపడటం లేదు. ఢిల్లీకే పరిమితం అవుతున్నారు. ఆయనకి ఎంతసేపు ఎంఎం నరావణే గారు రాసినట్టు చెబుతున్నట్టుగా ఉన్నటువంటి పుస్తకం మీద హడావిడి చేయడంతో సమయం సరిపోతుంది. అస్సాంకి రావడం లేదు. పర్యవసానంగా అస్సాంలోని ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కి దూరం అవుతున్నారు. వాళ్ళ కోసం పోరాడినట్టయితే హిందూ ఓటర్లు బీజేపీ వెనకకు వస్తారు, నిలబడతారన్నటువంటి భయంతో ఆయన రావడం లేదు. కానీ చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడాను అటు హిందువులు ఇటు ముస్లింలు ఇద్దరిలోనూ అనుమానం రేకెత్తించే పద్ధతిలో ఉన్నాయి. ఉదాహరణకి ఆయన అస్సాంలో ఎన్నికల సారథ్యం అంతా కూడాను ఇచ్చినటువంటి వ్యక్తి పేరు రకీబుల్ హసన్. ఈ రకీబుల్ హసన్ ధుబ్రీకి చెందినటువంటి ఎంపీ, కాంగ్రెస్ తరఫున గెలిచాడు ఆయన. ఈ రకీబుల్ హసన్ చేతిలో మొత్తం కాంగ్రెస్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలి, మొత్తం మాదులి ప్రాంతము అంటే హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో టికెట్లు ఇచ్చే బాధ్యతను పూర్తిగా ఈ రకీబుల్ హసన్కి ఇచ్చారు. దీంతో హిందువులకి, ముఖ్యంగా ఉత్తర అస్సాంకి చెందినటువంటి హిందువులకి వెళ్ళేటటువంటి సిగ్నల్స్ చాలా కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. రకీబుల్ హసన్ మా భవిష్యత్తు నిర్ధారించటం ఏమిటి అన్నటువంటి ప్రశ్న వాళ్ళలో తలెత్తుతోంది. పైగా గతంలో నవంబర్ 2024 ప్రాంతంలో బై ఎలక్షన్ జరిగింది. సామాగురి అనేటటువంటి నియోజకవర్గంలో. సామాగురి వాస్తవానికి నౌగాం జిల్లాలో సెంట్రల్ అస్సాంలో ఉంటుంది. సామాగురి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి భూపేంద్ర బోరా ముందుకొచ్చారు. కానీ రకీబుల్ హసన్ కుమారుడికి టికెట్ ఇచ్చారు. అంటే పార్టీలోని వ్యవహారాలన్నింటినీ నిర్ధారించేటటువంటి, వ్యూహాన్ని నిర్ణయించేటటువంటి, అభ్యర్థుల్ని నిర్ణయించేటటువంటి హక్కు రకీబుల్ హసన్కి ఇవ్వడం జరిగింది. దాంతో అస్సాం కాంగ్రెస్లో ఒక డైలాగ్ బయలుదేరింది. అదేంటంటే, నువ్వు
కాంగ్రెస్ పార్టీలో ఉంటే సరిపోదు, రకీబుల్ హసన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నీకు గుర్తింపు వస్తుంది. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే రకీబుల్ హసన్ ఇష్టారాజ్యాన్ని మాజీ పిసిసి అధ్యక్షుడు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూపేన్ బొరా వ్యతిరేకించేదాకా వెళ్ళింది. అతన్ని గుడ్డిగా నమ్మి అతనికి పూర్తి నాయకత్వం ఇచ్చేటటువంటి పని రాహుల్ గాంధీ చేస్తున్నారు. అస్సాంలో పర్యటించడం లేదు, అక్కడ వాస్తవిక పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదు. పార్టీ పగ్గాలు పూర్తిగా గౌరవ్ గొగోయ్కి ఇచ్చేశారు. ఆయనని పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చేశారు. గౌరవ్ గొగోయ్ మీద హిమాంత బిశ్వశర్మ చాలా భారీ ఎత్తున అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎవరికీ చెప్పకుండా పాకిస్తాన్కు వెళ్ళారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి సమయంలో ఆయన తన సోషల్ మీడియా యాప్లన్నిటి నుంచి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి రాగానే పాకిస్తాన్ అనుకూల ప్రశ్నల్ని లోకసభలో వేశారు. ఆయన భార్య ఇంగ్లీష్ మూలానికి, బ్రిటిష్ మూలానికి చెందింది, కోల్బర్న్, ఆమె పేరు ఎలిజబెత్ కోల్బర్న్. ఈ ఎలిజబెత్ కోల్బర్న్ పనిచేసేటటువంటి సంస్థ లీడ్ పాకిస్తాన్ అనే సంస్థ, అది పాకిస్తాన్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. దాని నాయకుడు తౌకీర్ రజా. అతను పాకిస్తాన్ కోసము పనిచేసే వ్యక్తి. అంటే పాకిస్తాన్ అనుకూల శక్తికి చెందినటువంటి స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నటువంటి బ్రిటిష్ మూలానికి చెందిన యువతి గౌరవ్ గొగోయ్ భార్య. హిమాంత విశ్వశర్మ ఈ 2 అంశాలపైన చాలా భారీ ఎత్తున దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పు మీద తప్పు చేస్తూ రకీబుల్ హసన్ని అధ్యక్షుడిగా చేసింది. పర్యవసానంగా భూపేన్ బొరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2 టైం ఎమ్మెల్యే, పిసిసి అధ్యక్షుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేసి, ఈ పార్టీలో ఉండాలంటే మీరు పిసిసి రకీబుల్ హసన్ చేతుల్లో ఉండాలి, రకీబుల్ హసన్ చేతుల్లో నేను ఉండదలుచుకోలేదు, అస్సాం అసమియా ప్రజలదా లేక బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళదా అన్నది తేల్చి చెప్పాలి అన్నారు. ఆయన రాజీనామా చేయగానే కాంగ్రెస్ పరుగులు తీసింది, కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. గౌరవ్ గొగోయ్ తన మూలాల విషయంలో, భార్య మూలాల విషయంలో స్పష్టీకరణని ఇవ్వాలన్నారు. దాని మీద మాట లేదు. అదే సమయంలో రకీబుల్ హసన్ యొక్క డామినేషన్ని తగ్గించాలన్నారు. దాని విషయంలో పార్టీ మాట్లాడటం లేదు. కానీ భూపేన్ బొరాను పార్టీలో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. సో రాహుల్ గాంధీ అస్సాముకు వెళ్ళి తక్షణం పరిస్థితుల్ని చక్కదిద్దాలి. కానీ రాహుల్ గాంధీ అస్సాము వెళ్ళడం లేదు. వెళ్ళి బీహార్ని కోల్పోయారు, వెళ్ళక అస్సాంని కోల్పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారము భూపేన్ బొరా బీజేపీలో చేరుతున్నారు. బీజేపీలో ఆయన కోరుకున్న సీట్ ఇస్తామని చెప్పి బీజేపీ ఆయనకు వాగ్దానం చేసింది. హిమాంత విశ్వశర్మ ఆయన ఇంటికి వెళ్ళి మంగళవారం రాత్రి 2 గంటల పాటు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీయో లేకపోతే ఎవరన్నా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నాయకుడో ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడి ఉంటే అస్సాం ప్రభారి అయినటువంటి జితేంద్ర సింగ్ తప్ప మరెవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళలేదు. గౌరవ్ గొగోయ్ కూడాను పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు, కానీ దగ్గరికి వెళ్ళలేదు. రకీబుల్ హసన్ ఆయన ఇంట్లోకి వెళ్ళలేదు. పర్యవసానంగా హిమాంత విశ్వశర్మ వెళ్ళగానే ఆయన బీజేపీలో జాయిన్ అవుతున్నట్టుగా ప్రకటించారు. ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. నిజానికి భూపేన్ బొరా, హిమాంత విశ్వశర్మ ఇద్దరు దాదాపుగా ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇద్దరు కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. భూపేన్ బొరా బ్రహ్మపుత్రకి ఎగువన ఉన్నటువంటి లఖింపూర్కి చెందినటువంటి వాడు, బిహుపురియా ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది డిబ్రూగఢ్ యూనివర్సిటీలో. డిబ్రూగఢ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. అదే సమయానికి గువాహటిలోని అత్యంత ప్రముఖమైనటువంటి కాటన్ కాలేజ్కి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా హిమాంత విశ్వశర్మ ఉన్నారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఆలసాం స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇద్దరు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎదిగిన తరువాత హిమాంత విశ్వశర్మ కాంగ్రెస్ 2 నాల్కల ధోరణిని చూసి రాజీనామా చేసి వచ్చిన తర్వాత తరుణ్ గొగోయ్తో ఆయనకి, అంటే ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తండ్రితో ఆయనకు అభిప్రాయ భేదాలు రావడం, అవి వివరించేందుకు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే రాహుల్ గాంధీ ఆయనని చాలా అనాదరణకి, నిరాదరణకి గురి చేయటం, దాంతో ఆయన తిరిగి రావడం. హిమాంత విశ్వశర్మ చెప్తారు, తనకిచ్చినటువంటి బిస్కెట్లని రాహుల్ గాంధీ యొక్క కుక్క
పిడి అనే కుక్క తినేసింది. తింటూ ఉంటే తినండి తినండి ఆ బిస్కెట్లు తినండి అని చెప్పి రాహుల్ గాంధీ అడిగాడని కూడా హిమాంత విశ్వశర్మ అనేక సార్లు చెప్పారు. రాహుల్ గాంధీ దీన్ని ఖండించలేదు. సో ఇప్పుడు ఈ ఇద్దరు విద్యార్థి కాలం నాటి మిత్రులు కలిసి ఒకే పార్టీలో రావడం అంటే నరేటివ్ పరంగా హిమాంత చెబుతున్నటువంటి మాటలు వాస్తవం అన్నది ఒకటవుతుంది. రెండవది ఉత్తర అస్సాం బీజేపీ కొంత బలహీనంగా ఉన్నటువంటి ఉత్తర అస్సాంలో బీజేపీకి ఒక బలమైనటువంటి నాయకుడు, ముఖ్యంగా లఖింపూర్, గోహ్పూర్, లఖింపూర్, ధేమాజీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను బలంగా సీట్లు గెలిపించి ఇవ్వగలిగేటటువంటి నాయకుడు బీజేపీకి వచ్చినట్టయింది. మొత్తం మీద అనవసరంగా స్పందించి బీహార్ని, అసలు స్పందించకుండా అస్సాంని కాంగ్రెస్ పార్టీ కోల్పోబోతోంది. రాహుల్ గాంధీ తప్పిదానికి కాంగ్రెస్ బలి పశువు కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.